ఇప్పుడు మీరు జనాల్లో కొంతమందికి అత్యాశ వచ్చింది అన్నారు. ఎందుకు వెనకబడ్డాము లేకపోతే ఎందుకు అధికారం కోల్పోయామని రివ్యూ చేసుకోకుండా జనాలకి అత్యాశ అనడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని ఓడించింది ప్రజలు. మేము ఎన్ని రివ్యూలు చేసుకున్నా కూడా ఎందుకు ఓడించిండ్రు అంటే ప్రజలకే తెలుసు. నేను అన్నది ఊరికే ప్రజలు నిందించాలని అనలేదు నేను. ప్రజలు కొంచెం అత్యాశకు గురైండ్రు. అతికి మించిన ఆశలు కాంగ్రెస్ చూపెట్టడం, ఆ ప్రలోభానికి కొంత ప్రజలు లోనైండ్రు. దాంతో 1.8% తేడాతోని మేము డిఫీట్ అయినా. మాకు పెద్ద రౌట్ కాదు మాది, స్వల్ప తేడాతో మాకు ఓటమి వచ్చింది. ఇప్పుడు అది కాంగ్రెస్కి రివర్స్ కాబోతుంది. అయితే చాలా మంది ఏమంటారంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన వ్యతిరేకత ఉంది, మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ అధికారంలోకి వస్తారు లేకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని భావించి ఓటేశారనే ఒక అభిప్రాయం పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తోంది. నాయకులు తప్పించుకోవడం కరెక్ట్ కాదు. నేను పార్టీ నాయకుడిని, పార్టీ ఫౌండర్ని. ఈ పార్టీని శూన్యంలో నుంచి ఒక సునామీ సృష్టించినట్టుగా దీని నిర్మాత నేను. దీనిలో ఏం జరిగినా, గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా బాధ్యత నాది. ఎవరో ఎమ్మెల్యేలు బాగాలేరని ఓడిపోయినామని అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. నేను దానికి సమర్థించను. తప్పకుండా అందరు ఎమ్మెల్యేలు బాగానే పనిచేసిండ్రు. కొద్దిమంది పర్ఫార్మెన్స్ బాగా ఉండకపోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ పార్టీకి ఒక డిఫీట్ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ మేము నిలబెట్టుకోవాలి, ముందుకు పోవాలి, రాష్ట్రానికి సేవ చేయాలి. అది కరెక్ట్. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మోర్ దాన్ డజన్ అమ్మ.